ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇతరుల మాటలను పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో. మన జీవన ప్రయాణంలో చాలామంది కూడా మన గురించి ఏదో ఒకటి అనడం సహజమే. మనం ఎంత మంచి చేసినా కొన్ని విమర్శలు ఖచ్చితంగా ఎదురవుతాయి. కొందరు మన విజయాన్ని చూసి అసూయపడతారు కూడా. మరికొందరు మన తప్పుల్ని వెతుకుతూ ఉంటారు. అసలు చెప్పాలంటే అదే పనిగా పట్టుకొని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులేవి కనిపించవు కాదు కదా. కేవలం మన తప్పుల్ని వెతకడమే పనిగా పెట్టుకొని అదే వాళ్ళ లక్ష్యంగా అనుకొని మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కానీ మనం ప్రతి ఒక్కరి మాటల్ని పట్టించుకుంటూ పోతే మన మనశ్శాంతి పోతుంది అని గుర్తుపెట్టుకో. అలానే బుద్ధుడు కూడా తన జీవిత కాలంలో అనేక సందర్భాల్లో ఈ విషయం గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు బుద్ధుని బోధన ద్వారా మనం మన జీవనాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకునే 4 మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, ఇతరుల మాటల్ని పొరపాటున కూడా ఎప్పుడూ పట్టించుకోవద్దు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి గ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి కోపంతో ఉరకలు వేస్తూ వచ్చి బుద్ధుని ఎదురుగా నిలబడ్డాడు. ఇక అప్పుడే అతను ఆగ్రహంతో, నీ బోధనలు నాకు అవసరం లేదు, నువ్వు ఒక మోసగాడివి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు. నీ మాటలు అర్థం లేని వ్యర్థమైనవి అంటూ అతను గట్టిగా అరవడం మొదలెట్టాడు. కానీ బుద్ధుడు ప్రశాంతంగా చిరునవ్వుని మాత్రమే చిందించాడు. ఇక ఆ వ్యక్తి ఆ నవ్వును చూసి మరింత కోపంతో, అసలు నువ్వు వినడం లేదా నేను చెప్పేది? నేను నిన్ను ద్వేషిస్తున్నాను, అవమానిస్తున్నాను, అయినా నువ్వు ఏం స్పందించడం లేదు, ఎందుకు అని గట్టిగా ప్రశ్నించాడు. ఇక అప్పుడు బుద్ధుడు మృదువుగా నవ్వుతూ, ఒకవేళ నువ్వు నాకు ఒక కానుక తెచ్చావనుకో, ఇక కానీ నేను దాన్ని స్వీకరించకపోతే అది ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించాడు. ఇక ఆ వ్యక్తి కొద్దిసేపు ఆలోచించి, నువ్వు స్వీకరించకపోతే అది నా దగ్గరే కదా ఉంటుంది అని సమాధానమిచ్చాడు. ఇక అదేవిధంగా నువ్వు చెప్పిన చెడు మాటలను నేను పట్టించుకోనట్లయితే అవి నీ వద్దే కదా ఉంటాయి, నా దగ్గరికి ఎందుకు వస్తాయి అని బుద్ధుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక ఈ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి తన తప్పుని గుర్తించి బుద్ధుణ్ణి క్షమాపణ కోరుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఇతరుల మాటల్ని పట్టించుకోవడం వల్ల కేవలం మన మనశ్శాంతిని మనం కోల్పోతాం కదా. ఎవరైనా సరే మన గురించి చెడు మాటలు చెప్పినప్పుడు మనం స్పందించకపోతే ఆ బాధ వాళ్ళకే కదా మిగులుతుంది, మనకెందుకు చెప్పండి. ప్రతిసారి ప్రతిస్పందన అవసరం లేదు. మన మనశ్శాంతిని మనం కాపాడుకోవడమే ఇక్కడ ముఖ్యం అని బుద్ధుడు కూడా చెప్పకనే చెప్పారు. కాబట్టి మనం కూడా ఎక్కడైనా, ఎవరైనా బయట కానీ, మన బంధువుల్లో కానీ, మనం పనిచేసే చోట కానీ ఎవరైనా సరే ఏదో అన్నారు అని చెప్పి మనం దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి మనం బాధపడ్డం ఎందుకు చెప్పండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అలానే నువ్వు వింటూ అక్కడే ఆగిపోతే నీ జీవితం ముందుకు ఎలా వెళ్ళగలవు, నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు చెప్పు. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకు, అవి వాళ్ళ వద్దే వదిలేసి నువ్వు ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళి హాయిగా ఉండు. ఇక రెండవ విషయం, నీ విలువని ఎప్పుడూ కూడా కేవలం నువ్వే నిర్ణయించుకోవాలి అని తెలుసుకో. ఒక యువకుడు తన జీవితంలో గందరగోళంగా మరియు అయోమయంతో బాధపడుతున్నాడు. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నా కానీ అస్సలు నన్ను ఎవ్వరూ కూడా గౌరవించడం లేదే, నేను నిజంగా విలువైన వాడినేనా అని అతనికి అనిపించింది. ఈ సమస్యను స్వయంగా వెళ్ళి బుద్ధునితో పంచుకున్నాడు. ఇక బుద్ధుడు చిరునవ్వుతో ఒక చిన్న రాయి తీసి అతని చేతిలో పెట్టాడు. ఇక అది అతనికి ఇచ్చి ఇలా అంటాడు, దీన్ని బజారు తీసుకువెళ్ళి దీని విలువ ఎంతో నువ్వు తెలుసుకొనిరా అని చెప్పాడు. ఇక యువకుడు వెంటనే మాట్లాడకుండా బజారుకు వెళ్తాడు. మొదట ఒక సాధారణ వ్యాపారి దీన్ని చూసి దీనికి 10 రూపాయలు మాత్రమే అని చెప్పి అన్నాడు. ఇక యువకుడు మరొక వ్యాపారి వద్దకు మౌనంగా వెళ్ళాడు. బంగారు వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపడి, ఇది విలువైన రత్నం, దీని ధర లక్షలు ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇక ఆ తరువాత యువకుడు ఆశ్చర్యపడి తిరిగి వచ్చి ఈ విషయాన్ని స్వయంగా మొత్తం ఆ బుద్ధునికి చెబుతాడు. ఇక అప్పుడు బుద్ధుడు నవ్వుతూ ఇలా అంటాడు, ప్రతి ఒక్కరూ కూడా నీ విలువను అర్థం చేసుకోలేరు. కొంతమంది నీ విలువను తక్కువగా అంచనా వేస్తారు, మరికొందరు నీ విలువను గుర్తిస్తారు. అచ్చు ఇప్పుడు ఈ రాయిలానే కదా, కానీ చివరికి నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి అని చెప్పి నవ్వుతూ సమాధానమిస్తాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే,
మన గురించి ఎవరు ఏ విధంగా మాట్లాడినప్పటికీ మన నిజమైన విలువను ముందు స్వయంగా మనమే కదా అర్థం చేసుకోవాలి. మన మార్పు మన అభివృద్ధి కోసం ఉండాలి, ఇతరుల అభిప్రాయాల కోసం కాదు అని తెలుసుకో అని బుద్ధుడు ఈ విధంగా మనకి తెలియచేశాడు. ఇది నిజమే కదండి. ముందు మనల్ని మనమే తెలుసుకోగలగాలి. ఇక మూడో విషయం ఏంటి అంటే, వదిలేయగలిగితేనే, కొన్నిటిని వదిలేస్తేనే ప్రశాంతత ఉంటుంది. ఒక అడవిలో 2 చిరుతలు ఉండేవి. ఒకటి ఎప్పుడూ ఆకలితో వేట కోసం పరుగులు తీసేది. అయినప్పటికీ ఎప్పుడు అనుకున్నంత ఆహారం అనేది దాని దొరకక బాధపడుతూ ఉండేది. మరొక చిరుత అనేది ఓర్పుతో క్రమంగా వేచి చూసి సరైన సమయాన్ని అర్థం చేసుకుంటూ ఉండేది. దానితో అది తక్కువ శ్రమతోనే తిండిని సంపాదించేది. ఈ సంఘటన చూసిన బుద్ధుడు తన శిష్యులతో ఇలా చెబుతాడు: జీవితంలో ప్రతి విషయాన్ని అనవసరంగా పట్టించుకోవడం మన శక్తిని పూర్తిగా వ్యర్థం చేస్తుంది. కొన్నిసార్లు ఓర్పుతో సమయాన్ని అర్థం చేసుకోవడం, సరైన సమయంలో చర్యలు తీసుకోవడం విజయానికి ఖచ్చితంగా దారి తీస్తాయి. ఈ కథ ద్వారా మనకి ఏం చెబుతున్నారు అంటే, జీవితంలో ఖచ్చితంగా కొన్ని విషయాలను వదిలేయడం మనం నేర్చుకోవాలి. కొన్ని సమస్యలను వదిలిపెట్టడం వల్లనే మన ప్రశాంతత అనేది పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం కన్నా మన జీవితాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకోవడమే మనకి ముఖ్యమైన విషయం కదా. కాబట్టి ఎక్కడ విషయాలు అక్కడ వదిలేసి కొన్నిటిని పట్టించుకోకుండా జీవిస్తేనే నువ్వు సంతోషంగా హాయిగా ఉండగలవు. ఇక చివరిది, ప్రస్తుతం జీవించు, గతాన్ని పూర్తిగా నువ్వు మర్చిపో. ఒక యువకుడు గతంలో చేసిన తప్పు గురించే ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవాడు. అతను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడంతో అతని మనసు ఎప్పటికీ కూడా అస్సలు ప్రశాంతంగా ఉండేది కాదు. గతం గురించి ఆలోచించడం వల్ల అతను ప్రస్తుతాన్ని కూడా అస్సలు ఆనందించలేకపోయాడు. ఇక ఒకరోజు ఆ యువకుడు బుద్ధుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను పూర్తిగా చెప్పుకున్నాడు. ఇక బుద్ధుడు చాలా ప్రశాంతంగా అతనితో, మీరు గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుత క్షణాన్ని ఎలా ఆస్వాదించగలరో చెప్పు. గతాన్ని అక్కడితో మర్చిపో. గతం గతించిపోయింది. అది తిరిగి రావడానికి నువ్వు అసలు ఏమీ చేయలేవు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యమని చెప్పి నవ్వుతూ చెప్పాడు. ఇక ఆ యువకుడు బుద్ధుడి మాటలు విని, నేను గతాన్ని మర్చిపోయి నేటిని ఆనందంగా గడపాలి అని చెప్పి అనుకుంటాడు. దీని ద్వారా మనకి ఏం చెబుతున్నారు అంటే, గతం గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనం అసలైన శాంతిని కోల్పోతాం. భవిష్యత్తు అనిశ్చితం, కానీ ప్రస్తుత క్షణాన్ని మనసారా ఆస్వాదించడం సంతృప్తి మరియు ఆనందాన్ని మనకి పూర్తిగా అందిస్తుంది. సో విన్నారు కదండి, ఈ బోధనలు పూర్తిగా మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా అలానే సంతోషంగా మార్చేందుకు తప్పకుండా ఉపయోగపడతాయి. వీటిని జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటే మీరు ఎప్పుడు ఎలా వ్యవహరించాలో మీకు తెలుస్తుంది. అలానే ఎప్పుడూ కూడా ఏవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏవి గుర్తుపెట్టుకోకూడదు, ఏవి మర్చిపోవాలి అన్న విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకి అర్థమయ్యే తీరుతుంది. కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే జీవితమే మీ వశమైపోతుంది. అర్థమవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.